సార్ ఒకసారి చూడండి సార్. మొబైల్ వెనక్కి రండి. మొబైల్ వెనకరా నెంబట్టు వదిలే వదిలే వెనకరా 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 వేస్పేలో నిషేధం అన్నాడు. ఏమైందమ్మా ఊరుకోరిక ఒక జగనన్న కలిసి బ్రాండ్ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదా రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి
ఒకసారి. నేషనల్ హైవే నుంచి రావటానికి కొంచెం దూరం ఒక 16 సెంట్లు సైట్ అవసరమైంది. కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ కొంచెం యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే గారు కొంచెం కలగజేసుకొని కొంచెం 16 సెంట్లు స్థలం ఇప్పిస్తే మేము హైవే నుంచి మా ఊర్లోకి రావటానికి మాకు సౌకర్యంగా అది ఉంటుంది సార్. ఇక్కడ రొయ్యల ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు సార్. వాళ్ళు ఇక్కడ సైట్ కొని ఆ వాటర్ తీసుకొచ్చి ఈ సైట్కి పెడుతున్నారు సార్. రేత్రి పూట ఈ ఊర్లో ఉండటానికి అసలు ఉండలేకపోతున్నాం సార్. విపరీతమైన వాసన దుర్వాసన రావటం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది సార్. చాలా దానివల్ల రోగాలు కూడా మాకు వచ్చే పరిస్థితి ఉంది సార్. మూడవది, ఈ ఊర్లో గుడి లేని ఊరు ఏదన్నా ఉందంటే అది మా ఊరే సార్. ఒకసారి గుడి కట్టారు సార్, అది వాస్తురీత్యా బాగలేదని అది ప్రతిష్టకి నోచుకోలేదు సార్. తమరు నేను మొన్న గంగమ్మ గుడి పోలేరమ్మ గుడి ఒకటి అడిగాను, తమరు దాని అర్జీ కూడా ఈ గారికి రాయటం జరిగింది సార్. అది తొందరగా ఎస్టిమేషన్ వేసి మాకు ఆ 2 గుళ్ళు కట్టిస్తే ఊర్లో మేము ఉండటానికి బాగుంటుంది సార్. ఈ ఊర్లో మేము చిన్న బుడ్రా ఏర్పాటు చేసుకోవటం వల్ల కొంచెం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది సార్. మా ఏం దయ ఉంచి ఇప్పుడు ఈ సైడ్ కాలంలో కూడా మేము అడుగున్నాము. రేత్రి పూట దోమలు ఎక్కువగా పెడుతుందని చెప్పేసి అది ఎమ్మెల్యే గారికి చెప్పటం, ఎమ్మెల్యే గారు అతి తొందరలో అవి ఎస్టిమేషన్ వేయించి మన గెడేపూడికి, గార్లపాడు, గోరేపల్లి, ఈ R&R కాలనీకి మొత్తం ఆయన దయ వల్ల మనకు అవి శాంక్షన్ అయ్యి తొందరలో కూడా అవి స్టార్ట్ చేస్తారు సార్. తమరు మా ఎందుకు దయ ఉంచి ఈ కోరికను నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్థానిక సభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగనే వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు నిజంగా మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం చాలా అవసరం అని చెప్పి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. అలాగనే ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా గతంలో 2014 to 19 మధ్య మనం చేసిన మంచి పనిని చెప్పుకోకపోవటం వల్లే మనం వెనకబడిపోయాం. ఈరోజు కూడా మనం రకరకాలుగా, నేను నిజంగా మొన్న మధ్యపాడు గ్రామానికి వెళ్ళాను. మొన్న ఒక రోజు వెళ్తే ఏ ఇంటికి పోయినా కూడా ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంకొక కార్యక్రమం వెళ్ళారు, మేము అక్కడికి వెళ్ళాం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ పేరున నీ ఇంటికి ఏమొస్తుంది, నీ ఇంటికి ఏమొస్తుంది, ప్రతి ఇంటి నుంచి సుమారు 95% ఇళ్ళ నుంచి మాకు లబ్ధి జరుగుతుంది, మా సుమారు, అంటే ఉదాహరణ చెప్తున్నా, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే గ్యాస్కి సంబంధించిన నిధులు పడినాయని కానీ, లేకపోతే పెన్షన్ వస్తుందని కానీ, లేకపోతే రైతు భరోసా పడిందని కానీ, ప్రతి ఇంటికి 100కి 90, అంటే ఆ కాలనీ బీసీ కాలనీకి వెళ్తే 100కి 95 మందిని ఆయన నోటితో ఆయన చెప్పచ్చు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసిన మన సంతనూతలపాటు అబ్జర్వర్ గౌరవనీయులు నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, పిఎస్ఆర్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, దాని తర్వాత ఇక్కడున్న మన రామలింగేశ్వరరావు గారు, మా నదిపాటి లీడరు కొలసనకోట ప్రసాద్ గారు, దాని తర్వాత రామకృష్ణ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మనం దగ్గర దాపు ఒక 80% హామీలు ప్రభుత్వం చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఏంటి ఆ 2 విషయాలు 80% అంటే, మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, మేము అనేక హామీలు ఇచ్చాము. ఆ రోజు 161 సీట్లు ఎందుకు చేశారంటే, ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమము చేయాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం, ఆయనకే ఆ సమర్థత ఉంది, ఆయనకే ఆ
చాలా రోజులు ముఖ్యమంత్రి, అందుకని ఈ కష్టకాలంలో ఆయనే చేయగలరని మీ అందరూ ఓట్లేశారు. ఈరోజు వచ్చిన తర్వాత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్లు పేద ప్రజలు బాగుండాలని పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 అర్హత ప్రకారం ప్రతి ఒక్కరికి వచ్చిన వెంటనే చేశారు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నది ఏంటిదంటే 4,000 పెన్షను ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే మహారాష్ట్రలో లేదు, బాంబేలో లేదు, తెలంగాణలో హైదరాబాద్లో లేదు, బెంగళూరులో కూడా లేదు. అంటే దాని అర్థం ఏంటిది? మనకేదో డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు, మనము పేద ప్రజల మీద ప్రేమ ఎక్కువ ఉందని, అంతేగాని డబ్బులు ఎక్కువ ఉందని కాదు. ఎందుకంటే బాంబే వాళ్ళే ఇవ్వకపోతే మనం ఇస్తున్నాం ఈరోజు 4,000. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారు, ప్రతి పేదవాళ్ళకి ఇది చాలా ముఖ్యమని ఈరోజు ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలి. రెండో విషయానికి వస్తే చదువు అనేది చాలా ముఖ్యం. అందుకని ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలకి మనము సహకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు పోయిన ప్రభుత్వం ఇంట్లో ఒకరికి ఇచ్చారు. ఈరోజు అర్హుల్లో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చదువు చాలా ముఖ్యం. బడుగు బలహీన వర్గాలకి ఇది చాలా అవసరం. వాళ్ళు పైకి రావాలంటే చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మంచి సంక్షేమ కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి ఒక 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్సు. అందుకని ఈరోజు బస్సులు ఫుల్ ఉంటున్నాయి, ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళతోనే గోలగోలగా ఉంది. స్త్రీలకి ఫ్రీ బస్సు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాని తర్వాత 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత అనేక సంక్షేమ కార్యాలు, ఆటో డ్రైవర్లకి, చేనేతలకి, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ ఫ్రీలు, ఇలాంటి అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటిదంటే ఆ రోజు ఎక్కువ చెప్పినవన్నీ 80% చేశాము, కొన్ని చెప్పని కూడా చేశాము. ఆ రోజు ఫ్రీ బస్ అని మనం ఏం చెప్పలేదు, ఈరోజు ఇస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే మేము ఇంట్లలో తిరుగుతున్నప్పుడు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొంతమంది ఇల్లు అడుగుతూ ఉన్నారు. ఈ 2 కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మనం అందరం గమనించాలి ఏంటిదంటే ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దేనికి ఖర్చు పెట్టాడు కూడా మనకు తెలియదు. ఈరోజు మనం ఇవ్వాలంటే డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకని కొద్దిగా కష్టపడి కంపెనీలు తెచ్చుకొని ఒక సమర్థంగా ఒకటొకటి చేసుకుంటే ఇది కూడా అతి త్వరలో చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సరే మన కాన్స్టిట్యున్సీకి వస్తే మనము అభివృద్ధి సంక్షేమ ప్రతి అర్హులైన వాళ్ళకి మనం సంక్షేమ కార్యక్రమం అందరూ చేస్తున్నాం. ఏం పార్టీలు చూడటం లేదు. రైతులు అటు వేసిన వాళ్ళకి ఇచ్చాము, ఇటు వేసిన వాళ్ళకి ఇచ్చాము, అది మీ అందరికీ తెలుసు. పెన్షన్లు అందరు తీసుకుంటున్నారు, అర్హులైన వాళ్ళందరికీ. మనము ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేరదీస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే మన కాన్స్టిట్యున్సీకి వస్తే పోయినసారి కూడా 1 సంవత్సరం క్రితం ఇలానే ఇళ్ళెంబడి తిరిగాం. నాకు కూడా బాగానే గుర్తు. తిరిగినప్పుడు మీ అందరు ఏంటంటే ఇదిగో దోమలు, ఇదిగో కాలువలు బాగాలేవు అని మీరు ఆ రోజు చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు దగ్గర 5,10,00,000 రూపాయలతో ఈ కాలనీలో ప్రతి డ్రైనేజ్ శాంక్షన్ చేయించాం. టెండర్ కూడా అయిపోతుంది. 1 నెలలోనే అవన్నీ పనులు బిగిన్ అవుతాయి. అంటే ఏదో ఉత్తగా రాలేదు, ఆ రోజు వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చే లోపల అన్ని శాంక్షన్ చేసుకొని ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. ఇంకా కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళు చేసుకొని అతి త్వరలోనే అంటే 1 నెల లోపలనే ఇక్కడ ప్రతి రోడ్డులో ఈ కాలువలు, ఎందుకంటే దోమలు గీమలు లేదు. పోయినసారి అందరి ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ కాలువలు ఎవరు బాగాలేవంటే అది గుర్తుపెట్టుకొని ఈరోజు చేశాను. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాను. నేను 20 ఏళ్ళ నుంచి ఇది 4వ నేను పోటీ చేసింది. 2009 నుంచి నేను ఇక్కడనే తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇక్కడ సిమెంట్ రోడ్లు, ఇంత బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఒంగోలు కూడా లేవు, ఇంత మంచి సిమెంట్ రోడ్లు. నేను అందరికన్నా ముందల్ల ఆ రోజు పక్క కాన్స్టిట్యున్సీ రవి గారి కన్నా ముందల్లే నేను ఇక్కడంతా సిమెంట్ రోడ్లు వేయించిన. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో 2014లో ఆ సమయంలో ఆ రోజు రోడ్లు వేయించాను. ఈరోజు కాలువలు కట్టిస్తున్నాము. అనేక మందికి
అప్పుడు ఇల్లు కట్టించాము, అటు పెన్షన్లు ఇచ్చాము, ఇటు ఇవన్నీ చేసాం. అంటే ఒక 15-4 దాంట్లో చాలామందికి చాలా పనులు చేశాం. మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు, ఎందుకంటే నేను కొద్దిగా కష్టపడి తెచ్చుకున్నాను ఇవన్నీ. ఈరోజు ఈ 5,10,00,000 ఈ కాలువల కోసం 6 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. కలెక్టర్ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర కష్టపడి తెచ్చాము. అనేది అంటే ఈ కాలనీలోనే మీకు 5,10,00,000 పనులు జరుగుతున్నాయంటే ఈ 2-3 సంవత్సరాలు, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన మద్దిపాడు కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్జీఎస్లో ఫేజ్ 1లో దగ్గర దగ్గర 4,90,00,000. ఈసారి ఫేజ్ 2లో 5,10,00,000, అంటే దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం. మద్దిపాడు గ్రామంలోనే 3 కోట్లు వేసాం. కొలసన కోటల్లో దగ్గర దగ్గర 1 కోటి దాటింది. ఇవన్నీ కాకుండా ఇంకొక అతి త్వరలోనే 4 కోట్ల రూపాయలు డిఎంఎఫ్ ఫండ్లో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని, అది ఎప్పుడు మీ అందరికి తెలియదు, అది తెచ్చి దొడ్డవరము, తెల్లబాడు, వెల్లంపల్లి, కొలసనకోట, పెద్ద కొత్తపల్లిలో దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు ఇచ్చి, అది కూడా ఒక 2 నెలల లోపలనే ఈ సైడ్ డ్రైన్లో అవన్నీ చేస్తున్నాం. మీరు అనొచ్చు, ఈ ఊర్లో వచ్చి ఆ పెద్ద కొత్తపల్లికి 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారని చెప్పారు. మనకి ఇచ్చే డబ్బులు తక్కువ కాబట్టి ఆ డిఎంఎఫ్ అంతా వాళ్ళకి ఇచ్చాము, రేపు వచ్చే డబ్బులన్నీ ఇక్కడ మీకు పెడతాం. అది అందుకని చెప్తా ఉన్నాం. అంటే వచ్చిన డబ్బులు నీట్గా ఎక్కడ ఏమి ఇవ్వగలరో ఇచ్చాము, అవన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు అంటే 1-2 విషయాలు చెప్తా ఉన్నాం. మద్దిపాడు సీసీ రోడ్డు కాదు, బీటీ రోడ్డు. అది ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి, నేను ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి అడుగుతా ఉన్నాను, ఈ రోడ్డు అంటే ఈరోజు చేసి పెట్టాను. దాని తర్వాత మద్దిపాడులో ఆ బీసీఎస్సీ కాలనీలో మంచి సిమెంట్ రోడ్డు, మీ రోడ్డు మాదిరి ఒక రోడ్డు వేసాము, అది కూడా 2 కోట్ల రూపాయలు వేసాం. సో ఇవన్నీ ఏంటిదంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందరనే జరుగుతున్నాయి. మీరు కూడా ఏదో పనులలో అటు మద్దిపాడు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు, చేస్తున్నారని విషయం మేము తెలియజేస్తాం. దాని తర్వాత మీరు హైవేలో తిరుగుతూ ఉంటే చాలా యాక్సిడెంట్లు అయిన విషయం మీ అందరికీ తెలుసు హైవేలో. సో అందుకని ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సర్వీస్ రోడ్డు పక్క నుంచి వేయండి, ఆ బెల్లంపల్లి నుంచి సర్వీస్ రోడ్డు వేస్తున్నాం. అందుకని ఈరోజు 2 బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు ప్రజల సంక్షేమం కోసం, రేపు యాక్సిడెంట్లు అవన్నీ గడకుండా దగ్గర దగ్గర అది కూడా చాలా పెద్ద అమౌంట్, ఇది కోట్లలో ఉంది, 100 కోట్లు దాటింది. ఎన్హెచ్ హైవే వాళ్ళతో మాట్లాడుకొని ఆ మీటింగ్లలో అడిగి కన్విన్స్ చేసి ఈరోజు కష్టపడి చాలా రోజుల తర్వాత అవి కూడా అంటే పంచాయతీ రోడ్లు అంటే సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 100 కోట్లు చేశారు. డిఎంఎఫ్ ఫండ్ 62 కోట్లు తెచ్చుకున్నాం. ఏ విధంగా లేని విధంగా మన ఎలక్షన్ టైంలో పెద్ద కొత్తపల్లి ఎస్జే నగర్లో మాకు కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలంటే 1 కోటి రూపాయలు పెట్టారు. ఎందుకంటే డిఎంఎఫ్ ఫండ్ అవైలబుల్ ఉంది. సంతనూతలపాడు 1.5 కోటి పెట్టాము, ఇది కమ్యూనిటీ హాల్ ఎస్సీగా. సో ఇవన్నీ ఏంటి నేను చెప్తున్నానంటే మీరు అనుకున్న విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఇటు విజయ్ కుమార్ వస్తే ఇక్కడ ఈ పనులన్నీ బాగా జరుగుతాయి. నుంచి మాకు ఓట్లు వేశారు, 30,000 వచ్చాయి. అందుకని అవన్నీ గుర్తుపెట్టుకొని కష్టపడి నా వంతు సహాయము, నా వంతు చేసింది చేస్తున్నాను. మీ కాలనీ ఉదాహరణ, ఆ రోజు మేము తిరిగినప్పుడు కాలువలు అనుకున్నా, మీరు కూడా అనుకొని ఉండరు ఈ కాలువలు ఇన్ని కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేసి పెట్టామని సందర్భంగా తెలియజేశారు. ఇంకా 2-3 విషయాలు అడిగారు. ఏంటిది ఆ గుడిది ఏంటంటే ఏదో కట్టారు, మళ్ళీ దానికి వాస్తు బాగాలేదన్నారు. అంటే తప్పు మందే, వాస్తు బాగాలేదు, మనం కట్టకూడదు. అయినా కానీ ఒకసారి జాయింట్ కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా గుడన్న కట్టించే విధంగా నేను కూడా ప్రయత్నిస్తాను, ఈ కాలువలు ప్రయత్నించినట్టు. దాని తర్వాత ఆ రొయ్యల విషయం కూడా చూద్దాము, మాట్లాడతాను. దాని తర్వాత హైవే రోడ్డు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటిదంటే రైతు డబ్బులు చాలా ఎక్కువ అడుగుతున్నట్టున్నాడు. అంటే ప్రభుత్వం అన్నంగా కొన్ని డబ్బులు ఇవ్వగలరు, అది కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో బయోమీడియాగా ఇవ్వగలిగితే అడగొచ్చు, కానీ ఆ రోజు కోర్టుకి వెళ్ళి అది ఆగిపోయింది కాబట్టి చేయలేకపోయాము. సరే ఏదైనా కానీ వీలుంటే అది కూడా చూద్దాం. మీరు కూడా మాట్లాడాలి, వాళ్ళు కొద్దిగా తగ్గాల, మనం కొద్దిగా పెరగాల, అది కూడా మాట్లాడితే ఏదైనా చేయగలం. లేకుంటే గొంతమ్మ కోరికలు
కోరితే గవర్నమెంట్ కూడా దాన్ని తీర్చలేదు. ఎందుకంటే 10 లక్షలు 20 లక్షలు అంటే నాకు 1 కోటి కావాలా 2 కోట్లు కావాలంటే ప్రభుత్వం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఏదైనా కానీ దాన్ని పరిశీలించి మన పని మనం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యున్సీలో పార్టీలు అతీతంగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో 16 కోట్లు ఇచ్చాం సీఎం రిలీఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ తెలుసు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు వస్తే ఆ బిల్లులు మా దగ్గర ఇస్తే కొంత సహాయం చేస్తాం. ఎల్ఓసి కూడా చాలా మందికి ఇచ్చాం. ఈ కాలనీలో కూడా మనం ఇచ్చిన సందర్భాలు ఇప్పుడే కలుసుకొని వస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు, ఈ సంక్షేమ కార్యక్రమాలు, అన్ని రోడ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. వచ్చే పంచాయతీ ఎలక్షన్లకి ఎందుకంటే మాతో బాగా సహకరిస్తే మేము కూడా ఈజీగా ఇంకా అభివృద్ధి పనులు చేయగలం. రాబోయే పంచాయతీ ఎలక్షన్లో మాతో బాగుండేవాళ్ళు, పార్టీతో కొద్దిగా అనుసంధానంగా ఉండేవాళ్ళు, మంచి వాళ్ళని ఎన్నుకుంటే మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేసి బ్రహ్మాండంగా మీకు ఇంకా అభివృద్ధి చేయగలమని సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు మమ్మల్ని ఎలక్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తాము. నేను స్పీడ్గా ఉన్నాను కాబట్టి అభివృద్ధి సంక్షేమాలు నాకు తగ్గట్టు ఎవరైనా మంచివాడు నాతో బాగుండేవాళ్ళు, పార్టీతో బాగుండాలని ఎన్నుకుంటే మేము కూడా ఇంకా స్పీడ్గా చేయగలని ఈ సందర్భంగా ఏ పని అయినా కానీ చేయగలిగిన పని నేను చేయగలను ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మేము వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది. 2009లో నేను ఎమ్మెల్యే కానీ ఇప్పుడు 2026 అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే 2029 అవుతుంది. అంటే 20 ఏళ్ళు అయిపోతుంది. 20 ఏళ్ళు అంటే మా ఉద్యోగం అయితే రిటైర్ అయిపోతాడు. సో నేను కూడా ఇక్కడ ఉద్యోగం అయిపోయినట్టే. 20 ఏళ్ళు అంటే బ్రహ్మాండంగా చేసినట్టు ఇంకొక 5 ఏళ్ళు కష్టపడి చేసి దాని తర్వాత నేను కూడా రిటైర్ అవుతాం అనుకుంటున్నాను. సో అందుకని ఈరోజు ఈ టైంలో అంతా మీరు నాతో మీరు నా బాగానే చేశారు కాబట్టి నేను కూడా నా చేతనైతే నేను మీకు చేస్తూ ఉన్నాను. రేపు కూడా ఈ ఒక్కసారి 29 బ్రహ్మాండంగా చేసి ఇంకొకసారి మంచి దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ వచ్చిన టీడీపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొకసారి ఏ విషయం ఉన్నా కానీ నేను చేయగలిగింది ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ నా చేతిలో ఉన్నది ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తుంది. మేము రాజకీయాలకు వచ్చింది ఏదో పేరు కోసం. అంటే మేము రిటైర్ అయిన తర్వాత ఎవరైనా విజయ్ కుమార్ అంటే పర్వాలేదు మంచోడే, ఎమ్మెల్యే బాగానే చేశాడు, ఈ రోడ్డు వేసాడని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ టైప్లో మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. 20,000 స్కీము, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వివరించాము. మేము తిరిగినప్పుడు ప్రజలు సంతోషంగానే ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ప్రజలు కూడా అనుకోలేదు. దాని తర్వాత కొన్ని అడిగారు ఏంటిదంటే కొత్త పెన్షన్లు అవి కూడా అతి త్వరలోనే వస్తాయని వాళ్ళకు కూడా చెప్పాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీకి వస్తే ఇటు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు దగ్గర 100 కోట్లు దాటి పంచాయతీరాజ్లో చేపించాము. అనేక బీటీ రోడ్లు, నదిపాడు నుంచి మద్దిపాడికి బీటీ రోడ్లు, దాని తర్వాత పెద్ద కొత్తపల్లిలో కమ్యూనిటీ హాలు, అంజయ్య నగర్లో 1 కోటి రూపాయలతో ఇలాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ కాలనీలో గార్లపాడు కాలనీలో నేను పోయిన సంవత్సరం తర్వాత వచ్చి తిరిగినప్పుడు ఇక్కడ సైడ్ కాలువలు బాగాలేదు, దోమలు కుడతా ఉన్నాయని ఇక్కడ స్త్రీలు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు మేము దగ్గర 5,10,00,000 రూపాయలు ఇది పక్క కాలనీ గడియాపుడు 2 కాలనీలలో 5,10,00,000 రూపాయలతో సైడ్ డ్రైన్ల కోసము మేము శాంక్షన్ తెచ్చాము. అది కూడా ఒక నెలలో జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ 2 కాలనీలలో 6 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ చేసి పెట్టారు, పనులు అయిపోయినాయి. అంటే దాపు 6 కాలనీలో మేము 10 కోట్ల రూపాయలు ఇచ్చి మేము చేశామని సందర్భంగా తెలియజేశాం. రాబోయే కాలంలో కూడా ఏ అభివృద్ధి
పనులైనా సంక్షేమ కార్యక్రమాలైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పాము. సీఎం రిలీఫ్ ఫండ్ 16 కోట్లు ఇచ్చామని గుర్తు చేశాము. ఎవరు అర్హులైనా ఉన్నా కానీ పార్టీలు అతీతంగా ఒక మానవ దృక్పథంతో మేము ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నామనే విషయం అందరికీ చెప్పాము. సో ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో ప్రజలు ఎన్నుకున్న విధంగా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ అవి కూడా ఖచ్చితంగా తీరుస్తామని ప్రజలకి చెప్పారు. నమస్కారం. ఎయిర్పోర్ట్ అనేది ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్. ఒక అభివృద్ధి జరిగినప్పుడు ఎవరైనా హర్షించాలి, ఇటు రూలింగ్ పార్టీ అయినా కానీ అటు. ఎందుకంటే అది అందరికీ అదొక గర్వకారణం. ఈరోజు మనకి ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆయన పెట్టారు. భోగాపురం ఎయిర్పోర్టు అటు శ్రీకాకుళానికి, విజయనగరానికి, వైజాగ్కి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రజలకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు రోడ్లు వేసినా కానీ, ఇటు ఎయిర్పోర్ట్లు తెచ్చినా కానీ, ఇటు పోర్టులు సీ పోర్ట్లు తెచ్చినా కానీ అది అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఈరోజు వైజాగ్లో ఇటు గూగుల్ కంపెనీ ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే గూగుల్ నుంచి అంటే అమెరికా నుంచి ఎవరైనా వస్తారు, వీళ్ళందరి కోసం బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉండాలి. అలాంటి మంచి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చాలా సంస్థలు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తాయి. ఈరోజు మనము వైజాగ్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా క్రియేట్ చేసి మంచి జాబ్స్ క్రియేట్ చేయడానికి ఆ రోజు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏదో దాన్ని ఏంటిదంటే రాజకీయంలో అపోజిషన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి ఏదో క్రిటిసైజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి సరే జనాలు ఏదైనా చెప్తాను, వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఏవో చెప్తూ ఉంటారు కానీ జనాలు ఇది మంచి పని మా అందరికీ ఇది విజయవాడ వైజాగ్ రీజియను శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జనాలు అనుకుంటారు. భోగాపురం మామూలు ప్రజలు అందరూ చాలా సంతోషపడుతున్నారు దాని గురించి.